చిన్నారులు, నేటిపాలల పంచతంత్రం ఛానల్కు తిరిగి స్వాగతం. క్రిందటి భాగంలో మయూర్ తన అందాన్ని చూసుకుని ఎంత గర్వపడిందో, దానివల్ల మిగిలిన చిన్న జంతువులు పక్షులు తమని తాము తక్కువగా ఊహించుకుని ఎంత బాధపడ్డాయో మనం చూసాం. మీరా ఒక నిర్ణయం తీసుకోవడానికి అడుగు ముందుకు వేయబోతూ ఉండగా అమ్మ తోటలోకి ప్రవేశించింది. అక్కడ ఉన్న నిశ్శబ్దాన్ని, వాతావరణంలోని ఆందోళనను గమనించిన అమ్మ ఒక గొప్ప పాఠాన్ని నేర్పే పంచతంత్ర కథను చెప్పడం మొదలుపెట్టింది. అమ్మ మీరా వైపు ప్రశాంతంగా, ఆలోచనతో కూడిన కళ్ళతో చూస్తూ గంభీరమైన స్వరంతో ఇలా చెప్పసాగింది. చాలా కాలం క్రితం ఎత్తైన చెట్లు, పారే సెలయేళ్ళు, కిలకిలలాడే పక్షులతో నిండిన ఒక అందమైన అడవిలో ఎన్నో జంతువులు ఎంతో సామరస్యంతో ఉండేవి. జింకలు స్వేచ్ఛగా గడ్డి మేసేవి, పక్షులు భయం లేకుండా గూళ్ళు కట్టుకునేవి, కుందేళ్లు పొదల మధ్య సంతోషంగా గెంతులేసేవి. ఆ అడవి అంతా నవ్వులతో, సందడితో కళకళలాడుతూ ఉండేది. కానీ ఈ ప్రశాంతత ఎంతో కాలం నిలవలేదు. ఆ అడవిలో ఒక శక్తివంతమైన సింహం ఉండేది. అది చాలా బలం కలిగినది, భారీ కాయం ఉన్నది, దేనికి భయపడనిది. దాని గర్జన అడవిలో ఉరుములా ప్రతిధ్వనించేది. ఆ స్వరం వింటేనే భూమి వణికిపోయేది. మొదట్లో జంతువులన్నీ దానిని అడవికి రాజుగా గౌరవించేవి. అది ప్రకృతి సమతుల్యతను కాపాడుతుందని నమ్మేవి. కానీ మెల్లగా ఆ సింహం మనసు మారింది. దానికి గర్వం తలకెక్కింది. ప్రతిరోజు ఆ సింహం ఆకలి కోసం కాకుండా కేవలం తన శక్తిని చాటుకోవడం కోసం వేట మొదలుపెట్టింది. తనను ఎవరూ అడ్డుకోలేరని నిరూపించడానికి వినోదం కోసం జంతువుల్ని చంపుతూ గట్టిగా గర్జించేది. మీరా తన మోకాళ్ళను హత్తుకుని శ్రద్ధగా వింటోంది. మెల్లగా అడవి అంతా భయం అలుముకుంది. ఒకప్పుడు సందడిగా ఉండే దారులు నిశ్శబ్దంగా మారిపోయాయి. పక్షులు ఎగిరిపోయాయి, జింకలు బయట మేయడం మానేశాయి. గాలి కూడా అడవిరాజుకి ఎక్కడ ఆటంకం కలుగుతుందో అన్నట్టుగా మెల్లగా వేయసాగింది. అది విని మిత్తు భయంతో గొంతులో ఊపిరి బిగబట్టింది. ఒకరోజు అంటూ అమ్మ కొనసాగించింది. భయపడిపోయిన జంతువులన్నీ ఒక పెద్ద చెట్టు కింద సమావేశమయ్యాయి. వణికిపోతున్న జింకలు, రెక్కలు ముడుచుకున్న పక్షులు, కొమ్మల్ని పట్టుకుని వేలాడుతున్న కోతులు, చెట్టు తొరలలో దాక్కున్న చిన్న కుందేళ్లు అన్నీ ఒకే భయాన్ని పంచుకున్నాయి. అదే సింహం గర్వం. అమ్మ చెబుతుంటే మీరా ఇంకా దగ్గరకు జరిగి కూర్చుంది. అవి ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నాయి. బలంతో కాదు, తెలివితేటలతో. ఎంతో చర్చించిన తర్వాత ప్రతిరోజు ఒక జంతువుని సింహం దగ్గరకు పంపాలని నిర్ణయించుకున్నాయి. తద్వారా సింహం అడ్డుగోలుగా వేటాడడం ఆపుతుందని ఆశించాయి. అందరూ తమ ముందు మోకరిల్లుతున్నారని సంతోషించిన సింహం ఒక క్రూరమైన చిరునవ్వుతో ఆ ఒప్పందానికి ఒప్పుకుంది. అమ్మ కాసేపు ఆగింది. చాలా రోజులు గడిచాయి. ఒక ఉదయం ఒక చిన్న కుందేలు వంతు వచ్చింది. మీరా కళ్ళు పద్దెమయ్యాయి. కుందేలా అని ఆమె గుసగుసలాడింది. అవును, అమ్మ నవ్వింది. చాలా చిన్నది, సున్నితమైనది. కానీ ఆ కుందేలు దగ్గర కండబలం కంటే గొప్పది ఉంది. అదే పదునైన తెలివితేటలు. ఆ కుందేలు సింహం గుహ వైపు చాలా మెల్లగా నడుస్తూ కావాలనే ఆలస్యంగా వెళ్ళింది. దానిని చూడగానే సింహం కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. ఎందుకు ఆలస్యమైంది అని సింహం గర్జించింది. నీకు నేనంటే భయం లేదా? కుందేలు ప్రశాంతంగా నమస్కరించి ఇలా అంది. మహారాజా, నేను వచ్చే దారిలో ఇంకొక సింహం నన్ను అడ్డుకుంది, అందుకే ఆలస్యమైంది. మీరా ఒక్కసారిగా ఊపిరి బిగబట్టింది. సింహం స్తంభించిపోయింది. ఇంకొక సింహమా? ఎక్కడా అని అరిచింది. కుందేలు బదిలిస్తూ, అది ఒక లోతైన బావి దగ్గర ఉంటోంది. అదే అడవికి నిజమైన రాజునని చెప్పుకుంటూ మిమ్మల్ని సవాలు చేస్తోంది అని చెప్పింది. అమ్మ స్వరం ఇంకా మెల్లగా మారింది. కోపంతో ఊగిపోయిన సింహం తక్షణమే తనను అక్కడికి తీసుకెళ్లమని ఆదేశించింది. కుందేలు దానిని స్వచ్ఛమైన నీటితో ఉన్న ఒక పాత రాతిబావి దగ్గరికి తీసుకువెళ్ళింది. లోపలికి చూపిస్తూ అదిగో అక్కడే ఉంది అని చెప్పింది. మీరా శ్వాస ఆపి వింటోంది.
సింహం బావిలో చూడగానే దానికి తన ప్రతిబింబమే కనిపించింది. అది తన శత్రువే అనుకుని గట్టిగా గర్జిస్తూ తన పూర్తి బలంతో బావిలోకి దూకింది. అంతే, నేరుగా బావిలో పడిపోయింది. అమ్మ కాసేపు నిశ్శబ్దంగా ఉండి అడవి అంతా నిశ్శబ్దంగా మారింది, మళ్ళీ ప్రశాంతత చేకూరింది అని ముగించింది. మీరా మెల్లగా ఊపిరి తీసుకుంది. కుందేలు సురక్షితంగా తిరిగి వచ్చింది. జంతువులన్నీ పండగ చేసుకున్నాయి. సింహం పోయిందని కాదు, తెలివితేటలు గర్వాన్ని ఓడించాయని. అమ్మ మీరా తలపై చెయ్యి వేసింది. మీరా, ఇది గుర్తించుకో అని మెల్లగా అంది. గర్వం మనిషిని అందరినీ చేస్తుంది. తెలివితేటలు కళ్ళు తెరిపిస్తాయి. మీరా మర్రి చెట్టు దగ్గర ఇంకా గర్వంగా నిలబడి ఉన్న మయూర్ వైపు చూసింది. తన మనసుకు ఆ పాఠం అర్థమైపోయింది. అమ్మ మాటలు మెల్లగా ఆగిపోయాయి. కాసేపు ఎవరూ మాట్లాడలేదు. మీరా నిశ్శబ్దంగా కూర్చుని ఏదో ఆలోచిస్తోంది. ఆ బలమైన సింహం మరియు కుందేలు కదా ఆమె గుండెల్లో ప్రతిధ్వనించింది. సింహం గర్వం, ఒక చిన్న ఆలోచన అడవి తలరాతను ఎలా మార్చిందో ఊహించుకుంది. చివరికి ఆమె అమ్మవైపు చూసింది. అమ్మా, మీరా మెల్లగా అడిగింది. సింహం బలమైనదే, కానీ తను ఇతరులను బాధిస్తున్నానని దానికి తెలియదు కదా. అమ్మ మెల్లగా తల ఊపింది. అవును మీరా, దాని బలం దానికి గర్వాన్ని ఇచ్చింది. ఆ గర్వం తన చుట్టూ ఉన్న భయాన్ని చూడనివ్వలేదు. మీరా మెల్లగా తోటవైపు చూసింది. పాత మర్రి చెట్టు దగ్గర మయూర్ ఇంకా అలాగే నిలబడి ఉంది. తన అందాన్ని చూసి ఎవరూ రాని ఆ పొగడ్తల కోసం ఎదురు చూస్తోంది. చుట్టుపక్కల ఏ పక్షి లేదు, ఏ జంతువు లేదు. మీరా తనలో తాను ఇలా అనుకుంది. మయూర్ చెడ్డది కాదు, అది కూడా సింహం లాంటిదే. అందం తనను గొప్పవాణ్ణి చేస్తుందని అనుకుంటుంది. మిత్తు తన తల తిప్పింది. బహుశా తను ఒంటరిని అయిపోయానని తనకే తెలియడం లేదు. అమ్మ నవ్వింది. అవును, గర్వం వల్ల సింహం అడవిని కోల్పోయింది. అదే కారణంతో మయూర్ తన స్నేహితులను కోల్పోతుంది. కానీ గుర్తుంచుకో, తెలివితేటలు సింహానికి తన ప్రతిబింబాన్ని చూపించినట్టే ప్రేమ మయూర్కు తన తప్పును చూపిస్తుంది. మీరా కళ్ళు మెరిశాయి. ఆమెకి ఇప్పుడు అర్థమైంది. కుందేలు సింహం మీద అరవలేదు, దానితో పోరాడలేదు. కేవలం తనని తాను స్పష్టంగా చూసుకోవడానికి సహాయపడింది. మీరా మెల్లగా లేచి నిలబడి మరోసారి మయూర్ మెరిసే ఈకల వైపు చూసింది. తనని తాను చూసుకునేలా నేను సహాయం చేస్తే అని ఆలోచించింది. అప్పుడు తన అందం గురించి అరవాల్సిన అవసరం ఉండదు. ఆమె మనసులో ఒక చిన్న అందమైన ఆలోచన మొదలైంది. అది ఎవరినీ బాధపెట్టడానికి కాదు, ఎవరినీ తిట్టడానికి కాదు, కేవలం దారి చూపించడానికి. మీరా మర్రి చెట్టు వైపు నడుస్తూ ఉంటే అమ్మ చిరునవ్వుతో చూస్తోంది. మరొక పంచతంత్ర పాఠం ప్రాణం పోసుకోబోతోంది. చివరి భాగం అస్సలు మిస్ అవ్వకండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.